రోమా సంఘం నేర్పు పాఠాలు. రోమా సంఘం నేర్పు పాఠాలలో మొదటి భాగంగా రోమా సంఘం ఎలా ఏర్పడింది. పౌలు గారు అయితే రోమా సంఘాన్ని స్థాపించలేదు. ఏమంటే సంఘం అంటే మనమే, ఇక్కడ అశ్వాపురంలో ఉన్న సంఘం మనం. ఈరోజు మనం ఇలా కూడుకోవడానికి, ఇలా సంఘంగా కూడుకోవడానికి ఒక కారణం ఉంటుంది. ఈ సంఘాన్ని స్థాపించిన వారు, ఈ సంఘంలో ఈరోజు మనం కూడుకోవడానికి ఎవరో ఒక వ్యక్తి కారణమవుతుంది. ఇప్పుడు ఈ సంఘానికి వచ్చేసరికి ఇక్కడ మేము ఈ స్థలం కొనుక్కొని, ఇల్లు కొనుక్కొని ఇక్కడ మనం కూడుకుందామని మీకు అందరికీ ఆహ్వానం పంపిస్తే ఇక్కడ కూడుకుంటాను అంటే ఒక వ్యక్తి ఎవరో ఒకరు దీని వెనకాల ఉన్నారు. అలాగే రోమా సంఘం, రోమా పట్టణంలో, అది మహాపట్టణం చెప్పాను, ప్రపంచ రాజధాని రోమా. అప్పుడు రోమీలు ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నారు. ప్రపంచాన్ని పరిపాలన చేసిన సామ్రాజ్యాలలో, ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలలో ప్రధానంగా దేశ పుట్టేంతవరకు మనం మాట్లాడితే మొదటి 4 సామ్రాజ్యాలు. మొదటిది బబులోను సామ్రాజ్యం అయితే, రెండవది మాదీయ పారసీక, 3 గ్రీకులు, 4 రోమన్స్. అప్పుడు యేసుక్రీస్తు పుట్టారు. తర్వాత ప్రపంచాన్ని పరిపాలించిన మరో సామ్రాజ్యమే రవి అస్తమించిన సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యం. తర్వాత దేశాలుగా విడిపోయి ఆయా దేశాలను ఎవరికి వాళ్ళు పరిపాలించుకుంటున్నారు. ఇది ప్రపంచ చరిత్ర. అయితే 4 సామ్రాజ్యాలలో మొదటిది బబులోను, రెండవది మాదీయ పారసీక, గ్రీకు, 3, 4 రోమా సామ్రాజ్య కాలంలో యేసుక్రీస్తు వారు యెరూషలేం దేశంలో పుట్టిన తర్వాత ఈ ప్రపంచానికి కనిపించని మరో సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించాడు. ఆ సామ్రాజ్యమే నేడు క్రైస్తవ్యం. భూమి మీద ఉన్న సామ్రాజ్యాలన్నిటినీ పగలగొట్టి మహా ఎత్తైన ఒక రాజ్యంగా నిలబడుతుంది క్రీస్తు సామ్రాజ్యం అని మనం దానియేలు గ్రంథంలో చూస్తాం. అంటే యేసుక్రీస్తు వారు స్థాపించిన ఈ రాజ్యమే సంఘం. ఈ సంఘము మహాభూతలమంతా పెద్దదిగా అవుతుందని యేసు పుట్టకముందే మరి ప్రవక్త అయిన దానియేలు ద్వారా దేవుడు తెలియజేశాడు. అదేవిధంగా ఈరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న సామ్రాజ్యం ఏదైనా ఉందంటే అది క్రీస్తు సామ్రాజ్యం. ఎలా చెప్పగలం? క్రీస్తు లేడు కదా, ఎలా పరిపాలిస్తున్నాడు? ఆయన లేకపోయినా పరిపాలిస్తాడు. అదే ఆయనకున్న ఆధిక్యత. ఈరోజు ఇక్కడ కూడుకున్న మనం అందరం క్రీస్తు సామ్రాజ్యంలో సభ్యులం. బాప్టిజం పొందిన ప్రతి ఒక్కడు క్రీస్తు సామ్రాజ్యంలో సభ్యుడు. ఇలా ప్రపంచ దేశాలలో క్రీస్తును నమ్మిన వారు ఉన్నారా లేదా? వీళ్ళు ఆయా దేశాల్లో రాజకీయ నాయకులు ఓటేసిన వాళ్ళు చివరికి నీ దేవుడా నువ్వు అంటే క్రీస్తుకే ఓటేస్తారు. వాళ్ళే క్రైస్తవులు. ఇలా ప్రపంచ దేశాలలో క్రైస్తవులు ఉన్నారంటే ప్రపంచములో క్రీస్తు సామ్రాజ్యం నేటికి ఉంది. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తము ఒక సామ్రాజ్యంగా లేదు. ఏ దేశానికి ఆ దేశానికి ఉన్నారు. కానీ ప్రపంచాన్ని నేటికి పరిపాలిస్తున్న చక్రవర్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇది మనం మర్చిపోవద్దు. ఎందుకంటే క్రైస్తవుడు ఉన్నాడంటే ఆయన క్రీస్తు సామ్రాజ్యంలో సభ్యుడు. ఎలా చెప్పగలమంటే ఏమంటే వార్తల్లోనే మనం చూస్తాం ప్రపంచంలో క్రిస్మస్ పండగ ప్రతి దేశంలో జరుగుతుంది. ఎందుకు? ఆ దేశంలో క్రైస్తవుడు ఉన్నాడు కాబట్టి. అంతేనా కదా? ప్రపంచంలో క్రైస్తవ్యము ఉందని చెప్పడానికి ఏమండి క్రీస్తు పుట్టినరోజు జరుపుకుంటారు. ప్రపంచంలో నాట్ ఇన్ ఇండియా, నాట్ ఇన్ అమెరికా, నాట్ ఇన్ ఇజ్రాయెల్, ప్రతి దేశంలో క్రీస్తును కలిగిన వారు ఉన్నారు కాబట్టి క్రీస్తు సామ్రాజ్యం అక్కడ ఉంది. అలాగనే ఒకనాడు ప్రపంచాన్ని పరిపాలించిన రోమా సామ్రాజ్య కాలంలో ప్రపంచాన్ని రోమీలు రోమన్ అంపైరిజం అంటారు. రోమన్ అంపైరిజం అంటే క్రూరులండి, క్రూరంగా పరిపాలించారు ప్రపంచాన్ని. అందుకే వాళ్ళ శిక్షలలో క్రూరమైన శిక్ష ఏంటో తెలుసా? సిలువ శిక్ష. అది యేసుకు వేశారు. ఏమంటే మన భారతదేశంలో ఒక వ్యక్తికి హత్య చేసే శిక్ష ఏంటి? ఉరి శిక్ష. మందేముందండి, ఒక తాడు తీసుకొని చక్కగా మళ్ళీ మామూలుగా భారతీయులు చాలా ప్రేమ గలవారండి, ఎక్కడే చెప్పొచ్చు. వాడికి ఎక్కడ ఉరితాడు పెడితే వాడిని అలా హ్యాంగింగ్ అలా వేలాడి తీసి చనిపోతే వాడికి నాలుగు ఎక్కడొచ్చి బయటకు వచ్చి వాడు గిలగిలా కొట్టుకుంటాడేమోనని ముందుగానే నల్లగుడ్డ కప్పేసి కదండి ఉరి వేసేవారిని ఎలా చూడాలి మనం. ప్రతి దేశం ముందు నల్లగుడ్డ కప్పి తర్వాత ఉరి వేస్తారు. అంటే హింసను చూడలేరు భారతీయులు. అవునండి.
అంటే భారతదేశంలో ప్రేమ అనురాగాలు చాలా ఉన్నాయి. ఆ దేశంలో మనం పుట్టినందుకు గౌరవించాలి. అదే అరబ్ కంట్రీస్లలో అరబ్ కంట్రీస్ ఉన్నాయి, అరబ్స్ వాళ్ళ కంట్రీస్లలో క్రూరమైన శిక్ష ఏంటి తెలుసా? తలను ఛేదించడం, కత్తితో తలను నరకడం. అది భయంకరం. అంటే చూడడానికి కూడా జుగుత్సాకరంగా భయంకరంగా ఉంటుంది. అంతకంటే దారుణమైన శిక్ష సిలువ శిక్ష. సిలువలో చంపాలి ఆయన్ని, సిలువలో చనిపోయిన తర్వాత ఆయన్ని క్రిందకి దించాలి. ఉదయం 9 గంటలకు సిలువ వేశారు యేసును. రోమా చట్ట ప్రకారం సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత మధ్యాహ్నం 3 అయింది ఆయన చనిపోయే సమయానికి. ఏమంటే సాయంత్రం 5 గంటలకి అరిమతయి యోసేపు అనే ఒక రహస్య శిష్యుడు, యేసును ఫాలో అయిన శిష్యుడు, ఆయన వెళ్ళి రోమా గవర్నర్ను పర్మిషన్ అడిగాడు. యేసును మేము చనిపోయిన ఆయన్ని సిలువ వేయాలనుకుంటున్నాం, క్షమించండి, సమాధి చేయాలనుకుంటున్నామంటే అప్పుడు ఆ అధికారి ఏమన్నాడు తెలుసా? ఆయన అంత త్వరగా చనిపోయాడా అంటాడు. చనిపోకపోతే ఏం చేయమన్నాడు తెలుసా? కాళ్ళను విరగ్గొట్టమని ఆర్డర్ చేశారు. అందుకే వాళ్ళు వచ్చారండి. వచ్చి సిలువ దగ్గరకు వస్తే ఇరువైపులా దొంగలు ఇద్దరు బ్రతికే ఉన్నారు. వాళ్ళు కాళ్ళను కొట్టి విరగొట్టారు. యేసు కాళ్ళను విరగొట్టలేదు, ఎందుకంటే అప్పటికైనా చనిపోయాడు. అంటే సిలువలో చనిపోయిన తర్వాతే ఆయన్ని దించాలి. ఇది క్రూరమైన శిక్ష అండి. అలాంటి భయంకరమైన రోమన్ అంపైరిజము కలిగిన పరిపాలనలో ఉన్న రోమా పట్టణం, అర్థమైందా? రోమా పట్టణం భయంకరమైన పరిపాలన. అంటే తప్పు చేస్తే ఇక మరణ శిక్షే. అలాంటి పట్టణములో ఈ సంఘము నిలబడిందంటే అందుకే ఆ సంఘము చాలా గొప్పది. మనకి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి, కూడుకోవడానికి అవకాశం ఉంది, వచ్చి కూర్చున్న తర్వాత పైన ఫ్యాన్ ఉండాలి, ఏమండి, కరెంట్ ఉండాలి, పార్కింగ్ ప్లేస్ ఉండాలి, ఏమండి, అన్ని రకాల మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఈ ఫెసిలిటీస్ వాళ్ళకి లేవు. కూర్చోవడానికి కనీసం ఇలాంటి సమాజ మందిరం కూడా లేదు ఆ రోజు. వాళ్ళు ఎక్కడ కూడుకున్నారట? రోమా సంఘం గురించి మనం ఆలోచించి ఎక్కడ కూడుకున్నారు? ఎవరింట్లో? అకుల ప్రిస్కిల్ల ఇంట్లో. అంటే అది క్యాపిటల్, రాజధాని. అది రాజధాని అయినా క్రైస్తవులకు అప్పటికి ఏమండి ఆధిపత్యం లేదు, అనగా తక్కువ మంది ఉన్నారు. అది సంఘ పరిస్థితి. కనుక రోమా సంఘము అనేది చాలా కఠినమైన పరిస్థితిలో ఆ రోజు అక్కడ సంఘ స్థాపన జరిగి నిలబడింది. కనుక ఆ సంఘమును మనము చదివినప్పుడు, సంఘం గురించి మనం చదివినప్పుడు ఎన్నో విషయాలను మనం మాదిరిగా తీసుకోవాలనేది పాఠం ప్రధాన ఉద్దేశం. వెళదాం. రోమపత్రిక 1వ అధ్యాయం. రోమపత్రిక 1వ అధ్యాయంలో రోమ సంఘమును గూర్చి ఏమండి మనం వాక్య భాగంలో చదివాం కదండి. 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాం. రోమ సంఘానికి ఉన్న ఆధిక్యత, రోమా సంఘం ఎంత గొప్పదో, అక్కడున్న విశ్వాసులు ఎలాంటి వారో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి, ఏమండి, మీ విశ్వాసం అంటే ఈ పత్రిక ఎవరికి రాయబడింది? రోమా సంఘమునకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక, రోమాలో ఉన్న క్రీస్తు సంఘ సభ్యులకు రాసిన పత్రిక. వారి గురించి మాట్లాడుతూ, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే సంఘము యొక్క గొప్పతనం మనం ఆలోచిస్తున్నాం, లేదంటే అర్థం కాదండి. ఏదో ఆయన చెప్తున్నాడు మనం విందాం, లేదంటే నిద్రపోదాం అనుకుంటే అర్థం కాదు. దయచేసి ప్లీజ్ నేను చెప్పే మాటల మీద మనసు ఉంచండి. మీ విశ్వాసము, రోమా సంఘములో ఉన్న విశ్వాసుల గురించి మాట్లాడుతూ, మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడుచుండుటను బట్టి. అంటే ఆ సంఘానికి ఉన్న విశ్వాసము సర్వలోకములో ఉన్న క్రైస్తవులకు ప్రచురము చేయబడింది. అంటే రోమా సంఘములో ఉన్నవారు చాలా విశ్వాసులండి, బలమైన విశ్వాసులండి అని మిగతా సంఘాల వారు
చెప్పుకుంటున్నారు, మాదిరిగా ఉంచుకుంటున్నారు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని. అందుకే ప్రచురము చేయబడుతుంది అంటున్నాడు. మీ విశ్వాసము సర్వలోకమున. ఏమండి పౌలు గారే రాసిన పత్రిక అండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో. అంటే వాళ్ళ విశ్వాసము సర్వలోకములో ఉన్న సంఘాలకు ఎలా ఉందట? మాదిరి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు వేరు. ఒకనాడు యెరూషలేము సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అదే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఒక సంఘంగా ఒక పట్టణంలో నిలబడాలంటే చాలా కష్టమండి. ఈరోజు ఏముందండి మన క్రైస్తవంలో, ఈరోజు ఏముందండి, రాత్రికి రాత్రి నేను ఇక 10th ఫెయిల్ అయ్యాడు, మా వాడు ఏం చేయట్లేదంటే వాడు డిసైడ్ అవుతాడు, నేను సేవ చేయాలనుకుంటాను అంటాడు. ఎప్పుడు? 10th ఫెయిల్ అయినప్పుడు. ఈ తల్లిదండ్రులు కూడా అలానే ఉంటారు కదండి. మంచిగా చదువు బాగా చదివిస్తారు. పెద్దోడండి డాక్టర్, వెరీ గుడ్. చిన్నోడండి ఇంజనీర్, మూడోవాడండి టీచర్, నాలుగోవాడండి వెటర్నరీ డాక్టర్, ఐదోవాడే 10th ఫెయిల్ అయ్యాడండి. ఏం చేయాలి? సేవకు పంపించామండి. సేవ రాదు. సేవ అంటే ఎందుకు పనికిరానోడే సేవక? అంటే చదువుకున్నోడు సేవ చేయకూడదా? అదండి నేటి పరిస్థితి. అంటే చదువు గొప్పది, చదువులో విఫలమైనప్పుడు అప్పుడు సేవ. ఎవరు చెప్పారండి? ఈ రోమా సంఘాన్ని గురించి మనం ఆలోచిస్తే, వాళ్ళ పరిస్థితి మనం ఆలోచిస్తే వాళ్ళు చాలా తెలివిగలవారు. రోమాలోని సంఘం గురించి మనం ఆలోచించినప్పుడు వాళ్ళు సేవ చేస్తున్నది కఠినమైన పరిస్థితుల్లో. నేడు సేవకులుగా వచ్చినవారు చాలామంది ఏమండి రాత్రికి రాత్రే నాకు దేవుడు కనిపించి సేవ చేయమన్నాడని వస్తాడు. చాలా కష్టం అండి. రాత్రికి రాత్రి అండి దేవుడు నిన్ను పిలవడం ఏంటి? దేవుడు అందరూ చెప్పాడు, అందరిని పిలిచాడు దేవుడు, నిన్నే కాదు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు భూమి మీద ఉన్నప్పుడే పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడా? పాస్టర్స్లారా అన్నాడా? లేదా 10th ఫెయిల్ అయిన వాళ్ళారా అన్నాడా? సెటిల్ అయిన వాళ్ళు వద్దా? ప్రతి ఒక్కడికి ఉంది బాధ్యత. సేవ ఏమండి ఇక్కడ నాలాగా నిలబడి సేవ చేయడమే కాదు, ఎక్కడున్నా సేవ చేయొచ్చు, సేవకుడితో సహకరించవచ్చు, అది కూడా సేవే. సహకారులుగా నువ్వు ఉండొచ్చు, కానీ సహకారము కూడా లేకుండా నువ్వు ఉంటే సేవ చేయట్లేదని అర్థం. అందరికీ బాధ్యత ఉంది. అందరినీ పిలిచాడు, సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకునుడి, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది, నా యొద్ద నేర్చుకున్నాడు. ఎందుకు నేర్చుకోమన్నాడు? ఆయన వల్లే నువ్వు చెప్పాలి, సమాజానికి వెళ్ళి ఆయన వల్లే నువ్వు తెలియచేయాలి, సమాజంలో క్రీస్తు వల్లే నువ్వు కనబడాలి. విశ్వాసములుగా నిలబడడానికి వాళ్ళ విశ్వాసం అట అనేకులకు మాదిరట. అప్పటికప్పుడు వచ్చింది కాదు వాళ్ళ విశ్వాసం. వాళ్ళు క్రీస్తును నమ్మి విశ్వసించి వాళ్ళ విశ్వాసం ఏంటంటే దేవుడి మీద అపరిమితమైన నమ్మకం. ఎప్పుడు విశ్వాసం బయటపడుతుంది, ఎప్పుడు నిజమైన విశ్వాసం బయటపడుతుందో తెలుసా? నీకు తీరని రోగం వస్తే అప్పుడు నీకు ఎంత విశ్వాసం ఉందో తెలుస్తుంది. ఏమండి, ఒక రాజు అండి హిజ్కియా రాజు దగ్గరికి దేవుడు ప్రవక్తని యెషయాని పంపించి యెషయా చెప్తున్నాడు రాజు అయిన హిజ్కియాతో, రాజా నీకు ఒక రోగం వస్తుంది, ఆ రోగముతో నువ్వు మరణిస్తావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడండి. దానికి అర్థం ఏంటి? పోతావు నువ్వు, ఇక నువ్వు సర్దీసుకో అన్నాడు. ఇప్పుడు దేవుడు మనకే ప్రత్యక్షం కాడలే కానీ దేవుడే ఒకవేళ ప్రత్యక్షమై రేపు నువ్వు చచ్చిపోతావు లేదా ఈ నెలలో చనిపోతావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే అప్పుడు దేవుడి మీద మన విశ్వాసం ఉంటుందా? అప్పుడు ఉండాలి విశ్వాసం. అప్పుడు నువ్వు దేవుడు నమ్ముతావా? నిన్ను నమ్మితే నాకు ఇచ్చే శాస్తి ఇదే, నిన్ను నమ్మిందే 4 కాలాలు బతకడానికయ్యా, మధ్యలో తీసుకుపోతానంటే ఏంటి అని మన విశ్వాసం ఏమైపోతూ ఉంటుంది? చావు వరకు వద్దులేండి, రోగం వచ్చి మంచాన పడితే చాలు. అదండి విశ్వాసం. ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీవు దేవుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. అలాంటి పరిస్థితుల వాళ్ళవి. రోమా సంఘంలో ఉన్న విశ్వాసుల పరిస్థితి చాలా కఠినమైన స్థితి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకో మాటన వారి గురించి మనం చూస్తే ఏమంటే రోమాలో ఇప్పుడు రోమా సంఘంలో యూదులు ఉన్నారా అన్యజనులు ఉన్నారా అనే డౌట్ మనకు రావచ్చు.
రోమా సంఘంలో రోమీయులు ఎవరండి? రోమీయులకు రాసిన పత్రిక అన్నాడు. రోమీయులు అంటే ఎవరు? యూదులా అనే జనులా? మాట్లాడరేంటండి? రోమీయులు అన్ని జనులు, యూదులు తప్ప మిగతా వాళ్ళందరూ అన్ని జనులు. అక్కడ యూదులు కూడా కొంతమంది ఉన్నారు, అకుల ప్రిస్కిల యూదుడే, కానీ రోమీయులు అన్నాడు ఇక్కడ. రోమీయులు కంటే రోమా సంఘములు అన్ని జనులు ఉన్నారు చాలామంది. ఏమండి మనకు డౌట్ ఉందా? అయితే ఒక మాట మనం చూద్దాం. రోమీయులు అన్ని జనుల యూదులు అనే డౌట్ మనకు వస్తే 11వ అధ్యాయం 13వ వచనం, రోమా పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. అన్యజనులకు మీతో, చాలు అర్థమైంది కదండి. ఎవరితో? ఇది రోమా పత్రిక అంటే యూదులకు కాదు రాసింది, అన్యజనులైన మీతో నేను మాట్లాడుచున్నానన్నాడు. అలా అని రోమా సంఘంలో యూదులు కూడా ఉన్నారు. రోమా సంఘంలో యూదులు కూడా ఉన్నారు. యూదులు కూడా ఉన్నారు. ఏమండి? రోమా సంఘంలో యూదులు కూడా ఉన్నారు, కానీ ఎక్కువ భాగము అన్యజనులు. ఎందుకంటే అది అన్యజనుల ప్రాంతం. యూదులైన వారు పెంతెకొస్తు పండగ దినానికి వచ్చి సువార్తను తీసుకెళ్లి రోమాలో సంఘాన్ని ప్రారంభించారు. అప్పుడు వారి సువార్త విని అన్యజనులు సంఘంలో చేర్చబడ్డారు. కనుక అన్యజనులున్న సంఘం కాకపోతే అందులో యూదులు కూడా ఉన్నారు. యూదులైన అన్యజనులైన ఎవరైనా క్రీస్తును నమ్ముకున్న తర్వాత ఏమవ్వాలా? క్రైస్తవుడు అవ్వాలి. యూదుడుగా పిలువపడకూడదు, అన్యజనుడుగా పిలువపడకూడదు, క్రైస్తవుడుగా, క్రీస్తును నమ్మిన వాడిగా పిలువబడాలి. కాబట్టి అన్యజనులున్న సంఘము, రోమా సంఘము అన్యజనులున్న సంఘము. ఇక్కడ విషయం ఏంటంటే ఇందులో యూదులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఈ రోమా సంఘములో ఏమండి వాళ్ళు ఉన్న గొప్పతనం తెలియాలి, వాళ్ళలో ఉన్న మైనస్ కూడా తెలియాలి. ముందు వాళ్ళు ఉన్న గొప్పతనం మరో కొన్ని మనం చూస్తే ఏమండి మరో కొన్ని సంగతులు మనం చూస్తే చివరి అధ్యాయం రోమపత్రిక 11వ అధ్యాయము రోమపత్రిక 11వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. క్షమించండి, 16వ అధ్యాయం 3వ వచనం. 16వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. ఏమండి? వందన సమర్పణ అధ్యాయం అండి ఇది. మొట్టమొదట పౌలు గారు మాట్లాడుతున్న మాట ఎవరికి వందనాలు చెప్తున్నాడంటే క్రీస్తు యేసునందు నా జత పనివారు అకుల ప్రిస్కిల్లకును నా వందనములు చెప్పుడు. వీళ్ళ గురించి మనం మొదటి భాగంలో మాట్లాడడం, 2 భాగాల్లో మాట్లాడడం, 3వ భాగంలో పరిపూర్ణంగా మాట్లాడదాం. వీళ్ళు పౌలు గారితో జత పనివారు. అది ఎలాగా మనకి డౌట్ రావచ్చు. ఎందుకంటే పౌలు గారు రోమా వెళ్ళలేదు, రోమా వెళ్ళకుండానే రోమీయులకు పత్రిక రాశాడు. మరి రోమాలో ఉన్నప్పుడు రోమీయులలో ఉన్న ఈ అకుల ప్రిస్కిల్లకు పౌలు గారికి ఎలా సంబంధం అంటే మనం 2వ భాగంలో చూసినాం. క్లౌదియ చక్రవర్తి రోమాలో ఉన్న యూదులందరూ రోమాను విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్నప్పుడు అక్కడ నుండి వాళ్ళు వచ్చిన వారే అకుల ప్రిస్కిల్ ఎక్కడికి వచ్చారంటే కొరింథీకి వచ్చారు. కొరింథీలో ఉన్నప్పుడు పౌలు గారు అక్కడికి సువార్త నిమిత్తము అక్కడికి వచ్చాడు. ఇవన్నీ దేశాలండి. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకున్న పరిచయం మరలా క్లౌదియ చక్రవర్తి మరణం తర్వాతనో లేదా మరలా రోమీయులు ప్రాంతంలో యూదులు ఉండొచ్చిన అవకాశం వచ్చిందో తెలియదు, కానీ మరలా రోమాకి ఎవరు వెళ్ళారు? అకుల ప్రిస్కిల్ల. అందుకే వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు. వీళ్ళు జత పనివారు. ఎలాగంటే పౌలు గారితో కలిసి పనిచేశారు కొరింథీలో ఉన్నప్పుడు. వీళ్ళు తిరిగి రోమాకి వెళ్ళారు, పౌలు గారు తిరిగి యెరూషలేముకి వెళ్ళారు. కాబట్టి పత్రిక రాస్తున్నప్పుడు నా జత పనివారు అందుకే సంబోధించాడు. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. వారు ఎంత మంచివారంటే నేను కొరింథీలో ఉన్నప్పుడు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు అడ్డు పెట్టడానికి వాళ్ళు తెగించేశారంటే వాళ్ళ తెగించడం అంటే ప్రాణం పెట్టడానికి కూడా. పౌలు గారికి ప్రాణాపాయ సంఘటనలు వచ్చినప్పుడు పౌలు గారిని చంపే ముందు మమ్మను చంపండి, మేము ఆయన బ్రతికుండాలని ప్రాణాలు అడ్డుపెట్టిన భక్తులండి. తర్వాత మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. ఏమండి? ఎక్కడుందట సంఘం? ఇంట. చెప్పాను కదా, సమాజ మందిరాలు ఆ రోజు లేవు. ఈరోజు అంటే చర్చిస్ అని ఆ రోజు లేవు. ఇంట్లో కూర్చునేవారు. ఇంట ఉన్న సంఘం ఎవరింట్లో ఉంది? అకుల
ప్రిస్కిల ఇంట సంఘం ఉంది. ఇది రోమ సంఘం అయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు అక్కడ రోమాలో ఉన్నారు కదా. తర్వాత ఇంకా వారి గురించి మాట్లాడుతూ ఇక్కడ ఎవరు ఉన్నారంటే 5వ వచనం, ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడకు ఎఫైనేటుకు వందనములు. ఏమండి, ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమైన, ఆసియా అంటే అప్పుడు దేశం ఉండేదండి. ఇప్పుడు అంటే ఆసియా అంటే ఖండం, ఏషియన్, ఇప్పుడు ఖండం. ఒకప్పుడు ఆసియా దేశంగా పిలువబడింది. ఏమండి, మనం మ్యాప్లో చూడగలిగితే ఈ పైనున్న భాగం రోమాకు క్రిందున్న భాగం అంతా ఆసియా అండి. పౌలు గారు రాసిన, ఏమండి ఒకసారి చూద్దాం, పౌలు గారు ప్రయాణాలలో చివరి మ్యాప్ గతసారి ఇంతకుముందు మనం చూసాను కదా. ఏమండి, ఆసియా ఎక్కడుంది ఇది? ఏమండి, మధ్య భాగంలో ఉంది ఆసియా అని. ఏమండి చదువు ఒకసారి తీయండి, మ్యాప్ తీయండి. చివరిలో పౌలు 3వ ప్రయాణం ఈ మ్యాప్లో మనం చూస్తే ఆసియా అనేది కుడి ప్రక్కకి, కొంచెం కుడి ప్రక్కకి పై భాగంలో ఉంది. ముసియా, ఆసియా, బితూనియా, పృగియా, స్ఫుర్ణ, వీటన్నిటి మధ్య ఉన్నదే ఏంటది? ఆసియా. చూస్తున్నారు కదా, ఆసియా. ఆ ఆసియా ఒకప్పుడు దేశం. రోమా ఎక్కడుంది? ఎడం ప్రక్క పై భాగాన. ఓకేనా? ఇప్పుడు రోమాకు పత్రిక రాస్తూ ఈ ఎఫైనేటును ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఆసియా వాసి ఈయనెవరు? ఎఫైనేటు ఆసియా వాసి. అందుకే కదా ఆసియాలో, చూడండి ఆ మాట చూడండి, ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎఫైనేటుకు వందనములు. అంటే ఆసియాలో ఉన్న వ్యక్తి, ఆసియాలో మొట్టమొదటిగా, ఆసియా దేశంలో మొట్టమొదటిగా క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి ప్రథమ ఫలం అన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? రోమాలో ఉన్నాడు. అందుకే రోమా పత్రికలో ఆయన జ్ఞాపకం చేస్తూ రాశారు. ఇప్పుడు మనం కూడా ఏమండి, తెలంగాణలో ఉన్న మన దగ్గర బాగా చదువుకున్న వాళ్ళందరూ అండి ఖచ్చితంగా హైదరాబాద్ ఉంటారు, ఉద్యోగాలు రాని వారందరూ. అదేంటండి అంటే అంతే. ఎందుకంటే హైదరాబాద్ ఏంటి? క్యాపిటల్. దేనికి? మన తెలంగాణ రాష్ట్రానికి. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు మన ప్రాంతంలో రావు కదా. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగము చేసుకోవచ్చు. మీకు అర్థమైందిగా. ఆ రోజు కూడా రోమా ప్రపంచ రాజధాని కనుక ఆ విషయమై ఎల్లుండొచ్చు అంటున్నాను నేను. ఎందుకంటే ఈయన ఆసియావాసి, ఆసియాలో ప్రథమ ఫలమైన క్రీస్తు ఫాలోవర్. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయనకు వందనములు పౌలు గారు చెప్తున్నాడంటే ఎక్కడున్నాడు ఆయన? రోమాలో ఉన్నాడు. రైట్. నెక్స్ట్ అంటే సంఘంలో ఎవరెవరు ఉన్నారు అన్నది నేను చెప్తున్నాను. హేమాయేమీలు వీళ్ళు ఆసియాలో ఉన్న మొదటిగా క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? రోమాలో ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ చదవండి. నాకు బంధువులను నా తోడి ఖైదీనైన అంద్రోనీకును యూనియాకును వందనములు. వీళ్ళిద్దరు పేర్లు చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ ఆలోచించాలి. ఆయనకి బంధువట, ఆంద్రోనీకు పైగా తోడి ఖైదీ. ఖైదీ అంటే నేరస్తుడుగా శిక్ష అనుభవించినవాడు అనొచ్చు, అంతే కదా. ఖైదీ అంటే చెరసాలలో ఉన్న వ్యక్తిని ఖైదీ అంటారు. ఇప్పుడు వీళ్ళట ఎవరట? నా తోడి ఖైదీలునైనా అన్నాడు. ఆంద్రోనీకు యూనియా వీళ్ళిద్దరు తోడి ఖైదీలు. అంటే పౌలు గారితో ఎక్కడ జైలు జీవితం అనుభవించారు. అంటే వీళ్ళు కూడా రోమాలో ఉన్నారు, కానీ ఒకప్పుడు పౌలు గారితో ఖైదీ అనుభవించిన వారు. ఏమండి, వీళ్ళు ఎక్కడ ఖైదీ అనుభవించారంటే యెరూషలేములో అనుభవించుండొచ్చండి. ఎందుకంటే వాళ్ళు అపోస్తులలో ప్రసిద్ధులట. చదవండి నెక్స్ట్. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తుని అంగీకరించిన వారు. అంటే వీళ్ళు యెరూషలేము సంబంధులే అనుకుంటాను. అపోస్తులకు ప్రసిద్ధులు అంటే ఆ 12 మంది అపోస్తులు అన్నారా, వాళ్ళ దృష్టిలో వీళ్ళు గొప్పవారు. 12 మంది అపోస్తుల దృష్టిలో గొప్పవారు అంటే గొప్ప పనులు చేసి ఉండాలి. ప్రసిద్ధులు, పైగా ఖైదీని కూడా అనుభవించారు. వీళ్ళు పౌలు గారి కంటే ముందే క్రీస్తును అంగీకరించిన వారు.
ఎందుకు ఇవన్నీ చెప్తున్నానో తెలుసా? ఆ సంఘములో ఉన్న వ్యక్తులను బట్టి సంఘం ఎంత బలము గలదో మనము అంచనా వేయవచ్చు. అది నేను చెప్తున్నది. ఎఫైనేటు ఆ సంఘంలో సభ్యుడు, అర్థమైందా? ఎఫైనేటు ఆ సంఘ సభ్యుడు. అలాగనే వీళ్ళిద్దరూ ఆంద్రోనీకు, యూనియా, వీళ్ళిద్దరు కూడా ఆ సంఘంలో సభ్యులు. కానీ ఒకప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? పౌలు గారితో ఖైదీ అనుభవించిన వారు. అంటే ఎవరున్నారు? హేమాహేమీలు ఈ సంఘములో ఉన్నారు, బలవంతులు, విశ్వాసములో అపోస్తలులకు ప్రసిద్ధికి ఎక్కిన వారు. వీళ్ళందరూ ఎందుకు రోమా వెళ్ళి ఉంటారు? ఎందుకంటే క్యాపిటల్ కదండి. పనులు ఎక్కడ దొరుకుతాయండి? హైదరాబాద్లో అన్ని పనులు దొరుకుతాయి. హైదరాబాద్ వెళ్ళిన వాడు నాకు పని దొరకదనడానికి లేదు. చదువుకు పని దొరకవచ్చు, చదివిన చదువుకు దొరకకపోయినా వేరే ఏదైనా పని ఖచ్చితంగా దొరుకుతుంది హైదరాబాద్లో. పని దొరకదంటే ఏం ఉండదు. పని దొరకంది ఎక్కడ? పల్లెటూరులో చూడండి చాలామంది ఇవాళ ఏంటి ఎటుపోలేదంటే పని ఏం దొరకలేదండి. ఆ మాట మనం వింటాం కదా, పని ఏం లేదండి. హైదరాబాద్లో ఏం ఎటుపోలేదంటే పని ఏం లేదండి అనడానికి లేదు, పని ఉంది, నువ్వు వెళ్ళలేదంతే. ఏదో ఒక పని ఉంటుంది, ఎందుకంటే అది క్యాపిటల్. అలాగనే రోమా కూడా ప్రపంచ రాజధాని. అందుకనే అక్కడికి వీళ్ళందరూ వెళ్ళి ఉండవచ్చు అని ఒక అంచనా, అంతే కదా, వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ కోసం కూడా పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. రైట్. అంటే బలమైన సంఘం, చాలా బలమైన సంఘం. ఈ బలమైన సంఘము అని మనం వీరిని బట్టి చెప్పవచ్చు. ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఇంకా కొంతమంది పేర్లు వస్తాయి, అవన్నీ మనకి ఇప్పుడు ఆలస్యం అవుతుంది. కాబట్టి ఆ సంఘానికి ఒక హెచ్చరిక పౌలు గారు చేస్తున్నాడు. ఆ సంఘానికి ఒక హెచ్చరిక పౌలు గారు చేస్తున్నారు. ఆ సంఘం ఎంత బలమైందో మనకి అర్థమైంది. 17వ వచనం చదువుదాం. 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చాలు. ఏమండి? సహోదరులారా, రోమా సంఘంలో ఉన్న దేవుని పిల్లలారా, మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలగజేయు వారిని మీరు కనిపెట్టి ఉండి. అంటే సంఘంలో ఉన్న వారికి వ్యతిరేకమైన బోధ చేసేవారిని పట్టగలిగే జ్ఞానం వారికి ఉంది. అందుకే పౌలు గారు చెప్తున్నాడు వ్యతిరేకమైన బోధ. ఏమండి? మేము నేర్పిన బోధకు వ్యతిరేకమైన బోధ, నేను నేర్పిన బోధకు వ్యతిరేకమైన బోధ చేసేవారని మీరు పసిగట్టండి. ఎవరండి పసిగట్టగలరు? ఏమంటే బోధను ఎవరు పసిగట్టగలరు? బోధ తెలిసిన వాడే. అందుకే చెప్పిన సంఘములు ఎవరున్నారు? హేమాయేమీలు ఉన్నారు. అది కనిపెట్టి మీరు ఏం చేయండి? అట్టి వారి నుండి మీరు తొలగిపోండి, వారిలో నుండి తొలగిపోండి అన్నాడు. వారిలో నుండి తొలగిపోండి అంటే బోధ తెలిసిన వారు సంఘములో ఉన్నారు. అంటే రోమా సంఘము బోధను బాగా తెలిసిన సంఘము. అన్యజనులైన బోధను బాగా తెలిసారు. ఎందుకంటే ఈ బోధకు వ్యతిరేకమైన బోధ ఏదో వారు కనిపెట్టగలిగే జ్ఞానం ఉంది. మరి మీకుందా? ఈరోజు అశ్వాపురం సంఘంలో ఉన్న మీరు, నేను అడుగుతున్నాను, మీకు బోధించబడుతున్న ఈ బోధ కాకుండా మీకు చెప్పబడుతున్నాయి. నేను ప్రతిదీ మీకు బైబిల్ విత్ ఎవిడెన్స్తో చెప్తున్నాను. మీరు బయట ఎక్కడైనా ఎవరైనా చెప్పినప్పుడు, బైబిల్లో లేనిది చెప్పినప్పుడు వెంటనే ఇది క్రీస్తుకు వ్యతిరేకమైన బోధ అని గుర్తుపట్టగలరా? అంచనా వేయగలరా? అంచనా వేయాలంటే మనకు ఈ బోధ తెలియాలి. స్త్రీలకు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఏమి ఎక్కడ ఉన్నాయో మొత్తం ఇంట్లో వస్తువులన్నీ స్త్రీలకే తెలుసు కదండి. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో కొత్త వస్తువు ఎవరిదో వచ్చింది, అప్పుడే మట్టను చూసి ఇది మన వస్తువు కాదంటది. ఎందుకు? అదేంటి మన ఇంట్లోనే ఉంది కదా. భర్త అన్నాడు అనుకోండి, మన ఇంట్లోనే ఉంది, మనది కాకపోతే ఎవరిది అంటే, లేదండి మన ఇంట్లో ఏ వస్తువు నాకు తెలుసు అండి అంటది. ఎందుకంటే ఇంట్లో వస్తువులన్నీ తెలుసు. అలాగనే ఇది మీకు అర్థమవుతాయి. బోధ, బైబిల్లో ఉన్న బోధ, బైబిల్లో లేని బోధను అంచనా వెయ్యగలగాలి. మరి బైబిల్లో లేని బోధ ఎలా ఉంటుంది? కింద చెప్పాడు 18వ వచనం. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, వారు ఇంపైన మాటల వలన ఇచ్చుకముల వలన నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. ఇది క్రీస్తుకు వ్యతిరేకమైన బోధ. ఏంటా బోధ? ఒక మాటలో చెప్పాడు. అట్టివారు ఎలాంటి వారట?
ప్రభు అయిన క్రీస్తుకు కాక కడుపుకు దాసులు. అంటే కడుపు కోసం బోధిస్తారు. మరి కడుపు నింపుకోవడానికి ఏం చేయాలి? కోటి విద్యల్లోనట పాస్టర్ సేవ కూడా ఒక విద్య. ఎవరు చెప్పారు? తప్పది. కోటి విద్యల్లో ఇది ఒక విద్య కాదు, కోటి ఒకటో విద్య ఇది. ఎందుకంటే కడుపు కోసం బోధ చేయకూడదు. కానీ ఈరోజు క్రైస్తవులను కడుపు కోసం చేసేవారే ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను తెచ్చిన ఈ గోదావరి జలాలు ఏ జలాలు తెలుసా? పవిత్ర జలాలు. బాటిల్ 500 రూపాయలు. ఇవి మీరు తీసుకెళ్ళి మీ ఇంటి చుట్టూ చల్లుకుంటే మీ ఇంటి చుట్టూ దేవదూతలు, బంగారు దేవదూతలు ప్రతిరోజు కాపలు ఉన్నాయి అని చెప్పాను అనుకో, ఇక్కడ నిలబడి వింటున్న వల్ల మీలా కూర్చున్న వారందరూ ఎర్రి బాగులు కదండి, అయ్యగారు చెప్పారు కాబట్టి 500 పెట్టి కొనుక్కపోతారు. ఇంటి చుట్టూ చుక్క లేకుండా మొత్తం పోస్తారు. ఎందుకంటే ఇంటి చుట్టూ ఏం కావాలి వీళ్ళకి? దేవదూతలు. ఇప్పుడు ఈయనకి ఏమొస్తున్నాయి? అయ్యగారికి 500 వస్తున్నాయి. అంటే ఈయన బోధ ఏమైంది? ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈయన బోధ ఏమైంది? డబ్బు సంపద. అంటే కడుపు కోసం చేస్తున్నాడు బోధ. కానుకలకు ఆశపడి బోధ చేయకూడదు. కానుకలు ఎందుకంటే కడుపుకు కోటి విద్యలు దేనికండి? కూటి కోసం. డబ్బులు ఎందుకండి? కడుపు నింపుకోవడానికి కోసం. అందుకే డబ్బు కోసము చేసేవాడి బోధ అర్థమైపోయింది. డబ్బు కోసము చేసేవాడి బోధ అర్థమైపోయింది. అలాంటి బోధలో ఉన్నారా? అయితే దాని నుండి మీరు తొలగిపోండి అన్నాడు. ఎందుకంటే వారు కడుపుకే దాసులు, క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారు ఎలా ఉంటారు? మళ్ళీ వాళ్ళ బోధ ఎలా ఉంటుందో తెలుసా? వారు ఇంపైన మాటలను, ఇచ్చకములను, నిష్కపటుల మనుషులను మోసపుచ్చుదురు. ఇంపైన మాటలు అంటే వాళ్ళ బోధ ఎలా ఉంటుందంటే మనకు అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా అంటే వినేవాడికి ఎలా ఉంటుంది? అయ్యగారంటే ఈయనే. మరి మాకు లాంటి వాళ్ళు తిడతాడండి, మా మీద వస్తుంది ఇదే, తిడతాడండి. తిట్టకపోతే ముద్దెట్టాలి. ఏంటి మరి చెప్తాను, మీకే చెప్తున్నాను. తిట్టకపోతే ముద్దెట్టాలా? దేవుని వాక్యంతో ఏం చేయాలో తెలుసా? కొట్టాలి. సుత్తి ఉంటుంది చూడండి, దేవుడే అన్నాడులేండి, నేను కాదు. మళ్ళీ నా మాట అగ్ని వంటిది కాదా అంటే ఈ అగ్ని ఏం చేస్తుంది? మీ హృదయంలోకి వెళ్ళి మిమ్మల్ని ఏం చేస్తుంది? దహిస్తుంది. ఎందుకంటే మీలో ఉన్న మస్టు, మీలో ఉన్న పాపం అదేమైపోవాలా? కాలిపోవాలి. అందుకే నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చెయ్యి సుత్తి వంటిది కాదా. ఇప్పుడు ఒక సుత్తి తీసుకొని మీ అందరూ తలకాయలే నేను కొడుతున్నాను, ఎట్లా ఉంటుంది? ఈయనేం బోధకుడు అండి, మొత్తం బొడుగులు వస్తున్నాయి కొడుతుంటే అంటాం. కానీ చూడండి, లోకంలో ఉన్నారు బయట వాళ్ళు. చూడండి, ఒక స్వామి పేరట తన్నుడు స్వామి అట. ఆయనతో తన్నించుకుంటున్నారండి. మరి అదేందో మరి నిజంగా వాక్యంతో తన్నించుకోవడం కష్టం. కానీ తన్నుడు ఎలా తన్నుడట? తూర్పుకు తిరిగి దండం పెట్టాలట. పెడితే ఈయన వెనక నుండి కాలుతో ఒక తన్నుదంతే ఈయనకు ఆశీర్వాదం అంట. బా, లోకంలో ఉన్న జ్ఞానమే గొప్ప. ప్రియమైన దేవుని పిల్లలు, ఇది అలాంటిది కాదు. మిమ్మల్ని బాగు చేయాలి. ఏమండి, కడుపు కోసం బోధ చేయొద్దు. మీ కానుకలు ఆశించి నేనెందుకు బోధ చేయాలి? నన్ను దేవుడు పోషించాడా? ముందు నాకుండాలి విశ్వాసం. నన్ను దేవుడు పోషించాడా? పోషిస్తాడు, ఎలాగని పోషిస్తాడు. మీరు అనుకోవచ్చు, మీకేంటి బ్రదర్, మీకేంటి, మా అయ్యగారికి ఏంటి, అమ్మగారు ఉన్నారు కదా తోడు అంటారు. సరే, నాకున్నారులేండి తోడు. లేనప్పుడు లేకపోయినా ఎవరు తోడున్నారు? దేవుడు. ఏమండి, దేవుడు పోషిస్తాడండి అని ముందు మేము నమ్మాలి. నమ్మిన తర్వాత మీకు చెప్పాలి. కానీ మా సంఘానికి వస్తే మీకేంటో తెలుసా? ఆఫర్స్ ఇచ్చాను అనుకో. ఏంటి ఆఫర్స్? మా సంఘానికి వస్తే మా సమాధి దొడ్డిలో మిమ్మల్ని పాతి పెడతాం. మా సంఘానికి వస్తే మీరు చచ్చిపోతే ఇంట్లోకి ఏమొస్తుంది? పెట్టే బాక్స్ ఫ్రీ. తర్వాత మీ ఇంట్లో పుట్టినరోజు ఎవరికైనా వస్తే కేక్ వస్తుంది. తర్వాత మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ జరిగితే సేవకులను కూడా పంపిస్తాం అన్నారు అనుకో. ఎవడైనా ఆ సంఘాన్ని విడిచిపెడతాడా? అస్సలు విడిచిపెట్టరు. ఎందుకంటే అందరూ కావాల్సింది అవే. ఇంతకీ చచ్చిపోతే మీ ఇంట్లోకి బాక్స్ పంపించడం ఏమైనా అది? ఏమంటే బాక్స్ మీ ఇంటికి మేము పంపించామనుకోండి, నేనే సేవకుని పంపించాను, అది నీ ఆత్మకి ఏమైనా ఉపయోగమా? అంటే ఓహో, కొంతమంది ఎందుకు చర్చికి వస్తారో తెలుసా? చచ్చిపోతే బాక్స్ ఖర్చు ఉండదు. ఎందుకంటే బాక్స్ ఈరోజు 4,000 తెలుసా? ఒక క్రైస్తవుడుగా బాక్స్ చేయించుకోవాలంటే 4,000 మంచి బాక్సులేండి. 4,000. నేను సావు ఖర్చులు చెప్తున్నాను. సావు ఖర్చులు కలిసి వస్తాయని కూడా సంఘానికి వస్తారు చాలామంది. ఇక్కడ బాక్సులు ఇవ్వబడవు. నువ్వు చచ్చిపోతే నువ్వే అన్ని అరేంజ్ చేయాలా?
ఆడికొచ్చి ప్రార్థన కూడా నువ్వు భక్తుడు అయితేనే పరలోకానికి పోయావని చేస్తాం, లేదని చేయం. ఆడికొచ్చి చెయ్యం మేము. ఇగో నీ అమ్మ మీ ఆయన తాగి చచ్చిపోయిన దేవుడు క్షమించి పరలోకానికి తీసుకెళ్ళడం దొంగ మాటలు అసలు చెప్పాం. పోయాడు నరకానికి పోయే ఉంటాడని చెప్తాం, నువ్వన మారని చెప్తాం. ఇది ఎలా ఉంటుంది సంఘానికి? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఏంటో అండి అయ్యగారు, కడుపు కోసం కాదు కదా, ఎందుకంటే నువ్వు ఇచ్చేది కానుకల కోసం కాదు కదా బోధ, వద్దండి. ఎందుకంటే అలా ఇచ్చుకపు మాటలు చెప్తారట. అందుకేనండి అలాంటి చోట నుండి మీరు తొలగిపోండి అన్నాడు. అలాంటి జ్ఞానం ఆ రోజు ఎవరికి ఉందో తెలుసా? రోమా సంఘానికి ఉంది. బోధలు దిట్టలండి వారు, గొప్ప గొప్పవారు, అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారు. ఆంద్రోని, యూనియా, ఎపైనేటు, ఆసియాలో మొదట క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి. అలాంటి వారు సంఘంలో ఉన్నప్పుడు సంఘాన్ని ఎలా తీసుకెళ్తున్నారు? అందుకే ఆ సంఘాన్ని చూడాలి, ఆ సంఘం దగ్గరికి వెళ్ళాలి, ఆ సంఘానికి కూడా నేను సువార్త ప్రకటించి నా బాధ్యతను నెరవేర్చాలని పౌలు గారు ఎంతో తపన పడ్డారండి. అది రోమా సంఘానికి ఉన్న ఆధిక్యత. ఇంకోటి చూద్దాం ఏమండి. ఇంకోటి చూస్తే ఆ సంఘములో అంత గొప్పవారు ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారట ఏమండి? వారు ఎలా ఉన్నారట? ఒకరికొకరు లోబడ్డారట, విధేయత కనపరిచారట. ఏమండి? విధేయులుగా కనపడ్డారు వాళ్ళు. 19వ వచనం, మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. ఏమండి? వాళ్ళ విధేయతట అన్ని సంఘాలకు ప్రచురమైందట. ప్రచురమట చెప్పుకున్నారు ఒకరికొకరు. అబ్బా ఏంటండి రోమా సంఘం వాళ్ళు, వాళ్ళ విశ్వాసము, వాళ్ళ విధేయత. విధేయత అంటే లోబడాలండి. ఒకరికొకరు లోబడాలి అంటే ఒకరికొకరు సహాయపడాలి. లోబడరండి. తల్లిదండ్రులు పిల్లలకి లోబడరు. నేడు సంఘాలు చూడండి, తల్లిదండ్రులు పిల్లలకు లోబడరు. తల్లిదండ్రులకి పిల్లలు లోబడరు. తర్వాత పక్కవారు లోబడరు. చివరికి దేవుని కూడా లోబడరు. రోమా సంఘం అలా లేదు. లోబడడం, ఒకరికొకరు లోబడడం అంటే ఏంటంటే ప్రక్కన వాళ్ళకి సహాయం చేయడం. ఏంటో సహాయం? ఉదాహరణకి నేను మన గురించి మనం ఆలోచిస్తే, కొత్తగూడెం వెళ్తున్న పని మీద, మీలో ఎవరికో కొత్తగూడెంలో ఏదో హాస్పిటల్లో లేదో ఎక్కడో అంటే ఆ దారిలోనే ఏదో తేవాలి, బ్రదర్ మీరు వచ్చే దారిలోనే మాకు కొంచెం ఇవి కొనుక్కోరండి అని చెప్పినప్పుడు ఓకే అని నేను తీసుకురావాలి. నేనేను అని అనుకో, దీని ఏమంటారు తెలుసా? లోబడ్డారు. ఎందుకంటే తోటివాడు అవసరం కూడా తీర్చారు. జస్ట్ లోబడ్డమే కదా. నేను డబ్బులు పెట్టి నువ్వు ఆటో ఎక్కెళ్ళి ఆడికెళ్ళి ఆడ తిరిగి అన్నాడా? దారిలోనే కదా. అది సహాయం చేయడం, దాన్ని లోబడడం అంటారు. అంటే లోబడడం వలన పనులు ఒకరొకరు సాయం చేసుకుంటారు. ఏంటండి ఇంత కలివిడిగా క్రైస్తవులు ఏంటంటే ఒకరికొకరికి ఇంత సహాయం చేసుకుంటున్నారు అంటే క్రీస్తు సంఘం అది అని చెప్పుకోవాలి. ఒకనాడు రోమా సంఘానికి ఆధిక్యత ఉంది. ఒకరి అవసరాలు ఒకరి సహాయం ఒకరు చేస్తూ లోబడ్డారు, విధేయత చూపించారు. ఆ విధేయతట ఎవరికి ప్రచురమైందట? ఏమంటే మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి నేను సంతోషించుతున్నాను. అందులో వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? చెప్పాను కదా, రోమా పట్టణం ప్రపంచ రాజధానిలో ప్రతి ఒక్కడికి పని ఉంటుంది. కొంచెం బ్రదర్ ఆ పని చేసి పెట్టు అనగానే ఓకే. ఏమండి నేను ఒకసారి ఏం చేశానంటే, పోయినసారి పాస్టర్స్కి మీటింగ్ అప్పుడు పాస్టర్స్కి బ్యాగ్ ఆర్డర్లు ఇచ్చాను. అదే కొంచెం డిఫరెంట్ బ్యాగులు 250 రూపాయలు పెట్టి మనం ఇచ్చాం కదా మీటింగ్లో. ఆ బ్యాగులు నేను విశాఖపట్నం నుండి తెప్పించానండి. విశాఖపట్నం మన హెడ్ ఆఫీస్ అక్కడే కదా. అక్కడ ఒక బ్రదర్ తెలిసి జస్ట్ పరిచయం, ఆయన నెంబర్ తీసుకున్న బ్రదర్. ఈ బ్యాగు విశాఖపట్నంలో ఒక చోట వాళ్ళు కుట్టిస్తారట. అక్కడ కొంచెం వెళ్ళండి, మాట్లాడండి, నేను డబ్బులు పంపిస్తాను, ఆర్డర్ పెట్టండి, వచ్చేస్తానండి. ఓకే బ్రదర్ తప్పకుండా అని. ఆయన పెద్ద ఆయన ఎవరు కాదు, మన ధరణి వాళ్ళ ఫాదర్, పెద్ద వయసు ఆయన. ఇక్కడ నేను ఇట్లా ప్రిన్సిపల్ గారిని ఇలా అంటే కొంచెం సాయం చేయండి అంటే వెంటనే బ్రదర్ మా దేవుడి పని కదా నేను వెళ్తాను, అక్కడ వెళ్ళి ఫోన్ చేస్తాను, చేసిన తర్వాత ఎంతో మాట్లాడిన తర్వాత ఆయనకి అమౌంట్ పంపించండి, ఆ ప్యాక్ అయిన తర్వాత తీసుకొచ్చి నేను బస్సుకి ఇస్తాను అన్నాడు. నిజమండి ఇచ్చాడు. మీటింగ్ ముందు 2 రోజుల ముందే వచ్చినాయి. ఆయన ఎవరండి అక్కడ? క్రీస్తు సంఘం. నేనెవరక్కడ? క్రీస్తు సంఘం. ఎక్కడో ఉన్న నేను వెళ్ళకుండానే పని అయింది. దాన్ని ఏమంటారంటే ఒకరికొకరు లోబడడం. రేపు ఒకవేళ ఆయనకి ఇక్కడ ఏదైనా పని ఏర్పడింది అనుకోండి, మాకు మీ ఇద్దరికి పరిచయం లేదు, జస్ట్ చెప్పినందుకు పని చేసి పెట్టాడు, నేను చేసి పెట్టాలి. అడిగింది ఎవరు?
సంఘ సభ్యుడు, క్రీస్తు సంఘ సభ్యుడు. అది లోబడడం, ఒకరికొకరికి లోబడడం. దీనిని ఏమంటారంటే లోబడడం. భార్య భర్తలు ఒకరికొకరు లోబడాలండి అంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళ అవసరాలు ఒకరు తీర్చుకోవాలి. ఇప్పుడు క్రీస్తు సంఘం అలా లోబడుతుందట. మరి అలా ఉన్నారా మీరు? సంఘంలో ఎవరైనా మీకు పనులు చెప్తే మీరు చేయగలిగిన సుమా. మళ్ళీ కొంతమంది బద్దకస్తులు ఉంటారు, వీళ్ళు అస్సలు వెళ్ళరు ఎప్పుడు బయటికి. ఎప్పుడు ఎవరు వెళ్తారు వాళ్ళకి ఫోన్ ద్వారా జరిగిస్తుంటారు. అలాంటి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు సుమా. ఫోన్ ద్వారా వీళ్ళు వెళ్ళరు, ఎవరు వెళ్తారా, ఎవరికి పని అప్పచెప్పుదామా అనే రకాలు ఉంటారు. వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు. ఎందుకంటే నీకు ఒకడు లోబడాలంటే ముందు నువ్వు కూడా మరొకడికి లోబడు. అప్పుడు నీకు ఆ సహాయము అందిద్ది. అది క్రీస్తు లక్షణం. ఆ రోజు సంఘం అంటే రోమా సంఘం, ఎందుకంటే క్యాపిటల్ కదండి. హైదరాబాద్లో ఎవరికి పని ఉండదండి. ఇప్పుడు మనకి బోలెడు పనులు ఉంటాయి. మరి ఎంతమందికి అన్ని సంఘాల వారు వాళ్ళ విధేయతను గురించి మాట్లాడారంటే రోమాలో ఉన్న క్యాపిటల్లో ఉన్న వారు మిగతా సంఘాల వారు అవసరాలు అక్కరలు ఏదైతే అది చేసి పెట్టారండి సంఘం. అది ఈ రోమా సంఘానికి ఉన్న ఆధిక్యత, రోమాని సంఘానికి ఉన్న ఆధిక్యత. అంటే మొదట మనం ఏం చూసాము? అందరికీ ప్రచురమైంది వాళ్ళ విశ్వాసం. రెండోది ఆ సంఘంలో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన గొప్ప వాళ్ళు ఉన్నారు. తర్వాత సంఘములో బోధను ఖండించేవారు ఉన్నారు. తర్వాత సంఘము విధేయత కలిగిన సంఘము. ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నాం? వాళ్ళలో ఉన్న మంచి మనము నేర్చుకోవాలి. వాళ్ళలో ఇంకో మైనస్లు మాట్లాడాలి కదా. వాళ్ళలో ఒక మైనస్ ఉంది. ఏంటంటే ఆ రోమ సంఘంలో ఒక మైనస్ ఉంది. ఏంటంటే రోమాలో ఉన్నవారు అన్యజనులు కాబట్టి అక్కడున్న యూదులను చిన్న చూపు చూసే ఒక చిన్న తప్పిదం ఉంది. దాన్ని పౌలు గారు ఎత్తి మాట్లాడారు. అది కూడా ఏమంటే ఎక్కడి నుండి అంటే 4వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం దాకా దాని గురించి మాట్లాడతాడు. అంటే అన్యజనులైన రోమీయులు యూదులను తక్కువగా చూస్తున్నారు. వాళ్ళు ఎలా చూస్తున్నారు? ఎందుకు తక్కువ చూశారో తెలుసా? ఎందుకంటే వాళ్ళు లోకల్ కదా. రోమా అనేది అన్యజనుల ప్రాంతం, వాళ్ళు లోకల్. యూదులు ఎవరు? నాన్ లోకల్. యెరూషలేములో ఉన్నప్పుడు యూదులు అన్యజనులను తక్కువ చూపు చూశారు కదా. మన 6వ అధ్యాయం అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 1వ వచనంలో హెబ్రీ భాష మాట్లాడు స్త్రీలు గ్రీకు భాష మాట్లాడు స్త్రీలను తక్కువగా భోజన విషయంలో తక్కువ చూపు చూశారని రాయబడింది. మనం చూసాం. అంటే హెబ్రీ భాష అంటే యూదుల భాష, గ్రీకు భాష అంటే అన్యజనుల భాష. అంటే అన్యజనులైన స్త్రీలను యూదులైన వారు హెబ్రీ భాష మాట్లాడే స్త్రీలు తక్కువ చూపు చూశారని భోజనం విషయంలో ఆ రోజు గొడవైనట్టు. అంటే అది లోకల్. ఏది? యెరూషలేము హెబ్రీ భాష మాట్లాడేవారు లోకల్. ఇప్పుడు రోమా ఎవరిది? అన్యజనులది, రోమీయులది స్థానం అది. కాబట్టి రోమాలో ఉన్న అన్యజనులు యూదులను తక్కువ చూపు చూస్తున్నారు. ఎందుకంటే యూదులు యేసును సిలువేశారు కదా. ఇప్పుడు యూదులు యేసును సిలువేశారు. మా యేసునండి, రక్షకుడైన యేసును మీరే సిలువేశారు, మీరే అప్పగించారని యూదులను తక్కువ చూస్తున్నారు. అప్పుడు పౌలు గారు అంటారు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఇప్పుడు ఆ రెఫరెన్స్ నేను చెప్పాను. ఆ ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే, ఒక ఒలివ మొక్క, ఒలివ చెట్టు అంటే ఆలివ్ ఆయిల్ అండి, ఆలివ్ ఆయిల్. అంటే ఒక ఒలివ మొక్కను పోల్చి చెప్పాడు. ఒక ఒలివ చెట్టుకి కొమ్మలు పని చేయడం లేదని దేవుడు కట్ చేశాడు. ఒలివ చెట్లు ఎవరంటే ఇశ్రాయేలీలు, యూదులతో పోల్చాడు. యూదులు ఒలివ చెట్టు అయితే కొన్ని కొమ్మలు కాపు రావట్లేదని దేవుడు వాటిని ఏం చేశాడంటే కట్ చేశాడు. కట్ చేసిన తర్వాత యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అన్యజనులకు సువార్త వెళ్ళింది కదా. ఇప్పుడు అన్యజనులు వేరే ఒలివ చెట్టు అంటే స్వభావక సిద్ధంగా కారు అంటే మంచి ఫలాలు ఇవ్వని ఒలివ చెట్టు, చెడ్డ ఒలివ ఫలాలు లేని చెట్టు దగ్గర నుండి కొమ్మను తీసుకొని ఈ మంచి ఫలాలు ఇచ్చే ఒలివ చెట్టుతో ఏం చేశారు? దీని ఏమంటారు? అంటు కట్టాడు. అంటు కట్టిన తర్వాత ఈ అన్యజనులైన వారు ఒలివ చెట్టు మీద, అనగా ఒలివ చెట్టు ఎవరు మర్చిపోవద్దు, యూదులు. యూదుల మీద అంట కట్టబడిన తర్వాత ఈ కొమ్మ, అన్యజనులైన ఈ కొమ్మ బాగా ఫలాలు ఇస్తుంది, కిందన్న మొదల్ని హేళన చేస్తుంది. మీకు అర్థమైందా? పౌలు గారు పోల్చి చెప్పింది. కింద ఉన్న మొదలెవరు? యూదులు. యూదులను తక్కువ చూస్తుంది, కానీ కూర్చుంది, ఈ కొమ్మ కూర్చుంది ఏ చెట్టు మీద? యూదులైన ఒలివ చెట్టు మీద. దేవుడు అన్నాడు, నిన్ను మోస్తుంది ఎవరో తెలుసా? పైన కొమ్మను మోస్తుంది ఎవరో తెలుసా? కిందన్న మొదలెవరు? యూదులు. ఒలివ చెట్టు ఇది. నువ్వెవరు? అన్యజనుడు అయినా మనమెవరము? పండ్లు లేని ఒలివ చెట్లను తీసుకొచ్చి ఫలాలు ఇచ్చే ఒలివ చెట్టుతో అంటు కట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి? కిందన్న కొమ్మను, కిందన్న మొదలను, పైన కొమ్మ, అంటు కట్టబడిన కొమ్మ ఏం చేయాలి? రెస్పెక్ట్ చేయాలి. కానీ వాళ్ళని తక్కువ చేస్తున్నారట. అప్పుడు దేవుడు అన్నాడు,
వాళ్ళని కట్ చేసింది నేనే, వారికి కొంతకాలం హృదయాన్ని కఠినపరిచింది నేనే. ఎందుకంటే సువార్త మీకు కూడా అందాలంటే వాళ్ళని కఠినపరిచింది నేనే. ఇప్పుడు ఆ కట్ చేసి పక్కన పెట్టి నా కొమ్మను తిరిగి నేను అంటుకట్టుతే అది అదే ఆ మొదల నుండే వచ్చింది కాబట్టి త్వరగా అంటుకొని మీకంటే ఎక్కువ ఫలాలు ఇవ్వగలదు. నువ్వు వేరే కొమ్మ నుండి వచ్చినావు కాబట్టి నిన్ను కట్ చేయడం పెద్ద విషయము కాదు అంటాడు. మీకు అర్థమైందే లేదు? అన్యజనులైన రోమీల గురించి మాట్లాడిన మాట. యూదులు ఎవరు? క్రీస్తుకు సంబంధించిన వారు. కాకపోతే క్రీస్తును సిలువ వేసిన వారు కొంత మట్టుకు వారు హృదయం కఠినమైన, మరలా వారు మారుతారు. వాళ్ళు మారినప్పుడు నేను వారిని గొప్ప చేస్తాను. కానీ వాళ్ళు మారలేదని యూదులను మీరు తక్కువ చూడదు. ఎందుకంటే క్రీస్తును నమ్ముకున్న తర్వాత యూదుడని కానీ గ్రీసు దేశస్థుడని కానీ లేదు, అందరూ క్రీస్తునందు ఒకటిగా ఉండాలి. ఆ విషయంలో రోమా సంఘం చేసిన చిన్న తప్పిదం. అది కూడా దానికి వివరణిస్తూ పౌలు గారు చాలా అధ్యాయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చాలా అధ్యాయాలు వివరణిస్తాడు. ఇది రోమా సంఘానికి ఉన్న చిన్న మైనస్. ఇది మనలో కూడా ఉంటుంది, మనలో కూడా ఉంటుంది. అందుకే రాయించాడు దేవుడు, మనలో కూడా ఉంటుంది. ఏంటది? మా ఊరు వాడు, మీ ఊరు వాడు, మా కులం. మనలో కూడా చీల్చారు కదండి. మనం అంతా ఏంటి? దారిద్ర్య రేఖకు దిగున ఉన్న బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ మన భారతదేశంలో విభజించారు కదండి. కులానించి ఏమండి, మీది వేరే కులం, మాది వేరే కులం. కులం ఎవరు పెట్టండు? మనం పెట్టుకుంది. భారతదేశంలో తప్ప కులం ఏడ పని చేయదు. నీ కులం సర్టిఫికేట్ భారతదేశంలో తప్ప బయట ఏడ పని చేయదు. ఎందుకంటే బయట కులాలు లేవు, అక్కడ రంగే తేడా. తెల్ల రంగు, నల్ల రంగు. కులం నీ భారతదేశంలో నువ్వు కులాన్ని బట్టి సంఘంలో నువ్వు ఆలోచన చేయదు. ఎందుకంటే తక్కువ చూడొద్దు, అది దేవుడు మెచ్చడు. క్రీస్తులోనికి వచ్చిన మనమందరము కులముతో సంబంధం లేదు, మనమందరం క్రైస్తవులం, దేవుని పిల్లలం. ఇదే మనసు కలిగి మనం ఉండాలి. అది సంఘంలో ఉండే వారికి ఉండవలసిన ప్రధాన లక్షణం. ఈ రోమ సంఘము ద్వారా మనకు నేర్పబడుతున్న లక్షణం ఏమంటే ఆ మాటను ఒకసారి మనం చూద్దాం. ఆ మాటను ఒకసారి మనం చూస్తే రోమపత్రిక 3వ అధ్యాయం. రోమపత్రిక 3వ అధ్యాయం. దానికి ముందు 10వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 10వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. రోమపత్రిక 3వ అధ్యాయం 10వ అధ్యాయం 11వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. చాలు. యూదుడు అంటే ఏమంటే, యూదుడు అంటే ఎబ్రీ భాష మాట్లాడేవారండి. యూదుడని కానీ గ్రీసు దేశస్థుడు, అక్కడ గ్రీసు దేశస్థుడు అంటే అన్యజనుడు, భేదం లేదు, అందరూ ఒకటే. క్రీస్తులోనికి వచ్చిన మనమందరం ఒక ప్రభువునే విశ్వసించాం. ఎందుకంటే ఆయన అందరికీ ప్రభు. యేసుక్రీస్తు వారు యూదులకే కాదు, అందరికీ ప్రభు. 3:29 చదువుదాం. రోమపత్రిక 3:29. రోమపత్రిక 3:29. దేవుడు ఒక్కడే గనక 3:29 ఈ దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాదా? అవును, అన్యజనులకు దేవుడే. చాలు. దేవుడు యూదులకు ఒకడే దేవుడా? కాదు, అని అన్యజనులకు కూడా దేవుడే. అంటే అన్యజనులకి యూదులకి అందరికీ దేవుడు ఒక్కడే అనేది ఈ రోమా సంఘం ద్వారా ఇంకా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంక ఈ రోమ సంఘములో చెప్పబడిన మాట ఏంటంటే, రోమ పత్రికలో చెప్పబడిన అద్భుతమైన మాట ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. ఎలా జీవిస్తాడట? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. మనం ఎలా జీవిస్తాం? మామూలుగా భూమి మీద మనుషులు ఎలా జీవిస్తాం? మనం జీవించాలంటే ఏం కావాలి? తినడానికి తిండి, తాగడానికి నీరు, ఆక్సిజన్, ఇల్లు, వాకిలి, కూడు, గూడు, గుడ్డ. అప్పుడు మనం జీవిస్తూ ఉంటాం. కానీ బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. అంటే విశ్వాసం, దేవుని విశ్వసిస్తే నీకు ఇవన్నీ వస్తాయి. నువ్వు విశ్వసించంతే.
ఇవన్నీ నీకు వస్తాయి. నువ్వు విశ్వసించి నీవు దేవుని మీద ఆధారపడి బ్రతుకు, ఖచ్చితంగా నీకు వస్తాయి. ఇది మనకి సంఘంలో కనిపిస్తున్న బలమైన వాక్యం. నీతిమంతుడు ఎలా జీవిస్తాడట? విశ్వాసం మూలముగా జీవిస్తాడు. కనుక రోమా సంఘములో మనం నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ మనకి తెలియాలంటే, ఇదిగో మొదటి భాగంలో సంఘం ఎలా స్థాపించబడింది, పౌలు గారు సంఘానికి ఎందుకు పదే వెళ్ళాలనుకున్నాడు, చివరికి ఆ ఖైదీగా అక్కడ చేరుకొని ఆ సంఘాన్ని బలపరుస్తూ ఖైదీగా ఉన్న ఆయన ఏమండి అక్కడ ఉండి అక్కడికి వచ్చిన వారిని సన్మానించి వారికి ధర్మశాస్త్రం మీద మరింత పట్టు వారిని పెంచే విధంగా పౌలు గారు ప్రోత్సహించినట్లు చివరిగా ఏమండి అపోస్తుల కార్యం 28వ అధ్యాయము చదువుదాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం. ఏమంటే పౌలు గారు ఖైదీగా అక్కడికి వెళ్ళాడండి. ఎక్కడికి? రోమా వెళ్ళాడు. 28వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే ఏమండి 16వ వచనం, మేము రోమాకు వచ్చినప్పుడు అంటే ఖైదీగా ఉన్నాడు కానీ ప్రత్యేకంగా అంటే హౌస్ అరెస్ట్గా ఉన్నాడు. తర్వాత 17వ వచనం, 3 దినములైన తర్వాత అతడు ఇది ఎక్కడ? రోమాలో, మర్చిపోవద్దు. చాలు అక్కడ అంటే ఎక్కడికి వచ్చాడు? రోమ్కి వచ్చాడు ఖైదీగా. ఎక్కడి నుండి? యెరూషలేము నుండి. నేను చూపించాను మొదటి భాగంలో, యెరూషలేములో మ్యాప్లో కింద పక్కన కుడి ప్రక్కన కింద ఉంటే రోమ్ ఎక్కడుంది? ఎడం ప్రక్కన పై భాగం, అంటే సుమారుగా 5,000 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు అక్కడికి వచ్చిన పౌలు గారు చివరిగా ఆయన ఎలా ఉండిపోయాడంటే, ఏమంటే ఖైదీగా వచ్చిన ఆయనకి శిక్ష పడలేదండి. ఆయన శిక్షింపబడే అంత నేరం ఏం చేయలేదు. చివరికి ఆయన మీద నేరారోపణ రుజువు పరచలేకపోయారు ఎవరు? యూదులు. కనుక చివరికి ఆయన పౌలు గారు నివసించిన విధానం 30వ వచనం చదువుదాం. ఏమండి 30వ వచనం, 16వ అధ్యాయం 30వ వచనం, అంటే 28వ అధ్యాయం 36వ వచనం. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చిన వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు ప్రభువైన క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. ఎక్కడిది? అద్దె ఇంట కాపురం అన్నాడు. రోమాలో ఉండిపోయాడండి. చివరికి ఇంతటితో అపోస్తుల కార్యములు ముగించబడింది. ఎందుకంటే పౌలు గారు కూడా అపోస్తులే కదా. ముగింపులో పౌలు గారు అద్దె ఇంటిలో కాపురం ఉన్నాడు. ఏంటంటే ఇంత సేవ చేసిన ఆయన, మీకు అర్థమైందా? ఇంత సేవ చేసిన ఆయన అద్దె ఇంట కాపురం ఉన్నాడు అంటే ఏంటి ఆయన సేవ అంటే? ఆయన తనకున్నదంతా పెంటతో సమానంగా చూసుకున్నాడు. కడుపు కోసం బ్రతకలేదు ఆయన. అందుకే ఆయన అద్దెంట్లో ఉండాల్సి వచ్చింది. ఆయనే ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఈ దేహమును విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది, నేను త్వరగా ప్రభు యొద్దకు వెళ్ళాలనుకుంటున్నాను అనే మైండ్ కలిగిన ఆయన. ఇలాంటి వారు శరీర బోధ చేయరు. కనుక ఎవరు శరీర బోధ చేస్తారు, ఎవరు ఈ లోక సంబంధమైన కడుపు కోసం బోధ చేస్తారు? సింపుల్గా మనం అంచనా వేయచ్చు బైబిల్ చదివితే. కనుక ఇలాంటి క్రీస్తుకు వ్యతిరేకమైన బోధలను మనం అంచనా వేయగలగాలి రోమ సంఘం వలె. కనుక వాటి నుండి మనం తొలగిపోవాలి. లేదంటే ఏం లేదంటే మరి మాకు దిక్కు లేదు ఆడైపోతున్నామంటే వాళ్ళతో పాటు కొట్టుకుపోతారు, నాశనం అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ప్రవహించే నదులు లాంటి వాళ్ళు మామూలుగా ఉండరు, పరిగెత్తుతారు. వాళ్ళు పరిగెత్తి నిన్ను కూడా అందులో ముంచుతారు. కనుక జాగ్రత్త పడండి. రోమా సంఘం నేర్పిన పాఠాలు మొదటిగా మళ్ళీ ఒకసారి రివైండ్ చేద్దాం. ఫస్ట్ వాళ్ళ విశ్వాసం ఏమంటే సమస్త సంఘాలకు ప్రచురమైంది. వాళ్ళ విధేయత అది కూడా అలానే సర్వలోకమున వాళ్ళ విధేయత అనగా సంఘాలకు తెలియపరచబడింది. తర్వాత వాళ్ళలో ఉన్న ఐక్యత ఏమండి, వాళ్ళలో ఉన్న బలం ఏంటి? ఆ బలము ఏమండి, ఆ సంఘంలో బలమైన యోధులు ఉన్నారు. వాళ్ళు బోధను కూడా పసిగట్టగలరు. ఏమండి, చివరిగా వాళ్ళను చూడాలని పౌలు గారు ఎంతో ఆశపడ్డారు. పౌలు గారు ఖైదీగా రోమాకు వెళ్ళవలసి వచ్చింది. ఆ వెళ్ళక ముందు రాసిన పత్రికే రోమా పత్రిక. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఒకసారి ఈ 3 భాగాలు విన్న మీరైనా, ఒక్క భాగం విన్న మీరైనా ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత రోమా పత్రిక చదవండి. చదివితే
మీకు ఇంకొంచెం అర్థమవుతుంది. అదే దేవుని వాక్యం మిమ్మల్ని మరింతగా దేవునిలోనికి తీసుకువెళతాయి. కాబట్టి ఈ ప్రయత్నం మీరు చేయండి. నేను చెబుతున్నాను, మీరు విని అయిపోయింది అమ్మాయి అనుకుని వెళ్ళిపోతే మీకేమీ రాదు. ప్రార్థన చేసుకోండి.